ఆనందం చెడగొట్టాలనే వాడు శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికొచ్చినప్పుడు రాణి ఉద్యోగం చేసే విషయం చెప్పాను. వెంటనే వాడు ఆవేశంగా వెళితే ఎంత భూకంపం వస్తుందో అనుకున్నాను. కాని ఏం జరిగిందో ఏమో, అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ గోపి మీదే కాదన్నయ్యా, వాడు గొప్పవాడయ్యాడని పొంగిపోతున్న మా అత్త వరలక్ష్మి మీద పగ తీర్చుకోవాలనుంది. అంతేకాదురా, మన కడుపు మంటకి కారణం ఆ గోపి, వరలక్ష్మి, అర్చనే కాదు, ఆ నందిని మీద కూడా కక్ష కట్టి దాని బతుకు నాశనం చెయ్యాలి. ఏంటమ్మా, ఆ నందిని మీద కూడా పగ తీర్చుకోవాలా? అవునే, ఆ గోపి ఇంతవాడు కావడానికి వాడి వెనకాల నిలబడింది అదే కదా. దాని తెలివితేటలతోనే కదా వాడు ఇంతవాడయ్యాడు. అంతేకాదే, అది మొదట్లో అర్చన పెళ్లి విషయంలో మనతో కలిసుండి చివరి నిమిషంలో మన మొహానికి మసిపూసి వెళ్ళిందే, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి కదా. కరెక్టేనమ్మా, ఆ నలుగురి మీద మనం పగ తీర్చుకోవాలి. ఇదిగో, పగ తీర్చుకోవాలి అనడం కాదు, తీర్చుకొని తీరాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. పచ్చగా ఉన్న వాళ్ళంతా బగ్గున మాడి మసైపోవాలి. ఆ గృహప్రవేశం సంతోషంగా ప్రశాంతంగా జరగకూడదు. నరక ప్రవేశం జరగాలి. ఏం చేసి చెడగొడతారో నాకు తెలీదు. వాళ్ళ దుఃఖం పొట్లం కట్టుకొచ్చినా చూపించాలి. ఆ నందినిని వదలొద్దు, సరేనా? ఒరేయ్, నా కోరిక అదేరా, కానీ ఏం చెయ్యాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదురా. నా క్రిమినల్ బుర్ర కన్ఫ్యూజన్ లో ఉందిరా, అంతా అయోమయంగా ఉంది. అమ్మా, నాకు ఆలోచన వచ్చింది. ఏంటి అది? ఈ విషయంలో మనం డైరెక్ట్ గా ఢీ కొట్టలేం. ఎందుకంటే ఆ కుటుంబంతో నా జీవితం ముడిపడి ఉంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత పద్ధతిలో వేరే వాళ్ళని రెచ్చగొట్టి రచ్చ చేయాలి. ఎవరిని రెచ్చగొడితే మన పని అవుతుందే? మన బుట్టలో పడేవాళ్ళు ఎవరున్నారు? ఉన్నారమ్మా, మన పాత క్యాండిడేటే. పాత క్యాండిడేటా? ఎవరు? ఎవరేంటమ్మా, ఆ గోపిగాడి పెంపుడు తల్లి, ఆ భాగ్యం అనే అభాగ్యురాలు. అదా? అది మనకెలా ఉపయోగపడుతుందే? అది ఇప్పుడు ఆ గోపిగాడితో కలిసిపోయింది కదా. లేదమ్మా, నేను నీలాగే వాడు కలిసిపోయారనుకున్నాను. కానీ హాస్పిటల్లో ఆవిడ వాసత ఏమందో తెలుసా? నువ్వెందుకురా వాళ్ళ పిల్లాడిని కాపాడి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, వాళ్ళు కృతజ్ఞత లేని మనుషులు రా అనటం నేను విన్నానమ్మా. మనం ఎలా ఆ గోపి అర్చనుడి మీద కోపంగా ఉన్నామో ఆవిడ అలాగే వాళ్ళ మీద కోపంగా ఉంది. అందుకని ఆ భాగ్యాన్ని రెచ్చగొట్టి ఆ ఫంక్షన్ లో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళందరి సంతోషాన్ని నీరు కార్చి కన్నీళ్లు కార్పించొచ్చమ్మా. అలాగే ఆ నందినికి త్వరలోనే ముహూర్తం పెడదాం. ఏమంటావమ్మా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, నువ్వు చెప్పేది బాగానే ఉంది. కానీ ఆ భాగ్యానికి నాకు గతంలో స్థలం విషయంలో గొడవ వచ్చింది కదా, నా మీద చాలా కోపంగా ఉంది. దాన్ని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అదెంత పనమ్మా? బిస్కెట్ వేస్తే తోకాడించే కుక్క అది. సాయం చేస్తే చంకలు గుద్దుకుంటూ వస్తుంది. శాశ్వత శత్రువులు మాకెవ్వరూ ఉండరని రాజకీయ నాయకులు అన్నట్టు మనం కలిసిపోతే అదెంత పనమ్మా? నువ్వు ఏదో ఒక ప్లాన్ వేసి ఆ భాగ్యాన్ని పంజరంలో బంధించు. నేను అర్చన పక్కన చేరి నిప్పు రాజేస్తాను. నువ్వు భాగ్యానికి మండేలా మంట ఊదు. అంతే, భగభగమని మంటలు రేగిపోతాయి. ఆ మంటల్లో వాళ్ళ ఆనందాలు సుఖ సంతోషాలు కాలి బూడిదైపోవాల్సిందే. దెబ్బకి నందిని కొయ్యబారి నిలబడాలి. జయంతి మంచి ఆలోచనే చేసిందమ్మా. ఆలస్యం చేయకుండా వెంటనే పనిలోకి దిగండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళు ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నారన్న శుభవార్తతో రావాలి. అర్థమైందిరా. ఈసారి వచ్చేటప్పుడు నువ్వన్నట్టు అలాంటి వార్తతోనే వస్తావు. ఏం జయంతి? అవునన్నయ్య, అమ్మ అన్నట్టు సాధించి సంతోషకరమైన విషయంతోనే వస్తాం. వస్తాన్రా. వస్తానన్నయ్య. మే ఐ కమ్ ఇన్ మేడం? రా వాసు, రా కూర్చో. వాసు, డ్యూస్ అన్ని కలెక్ట్ చేసావా? కలెక్ట్ చేశాను మేడం.
ఇదిగోండి మీరు ఇచ్చిన లిస్ట్. మొత్తం 7 దగ్గర 2,45,000 వసూలు చేశాను మేడం. ఇదిగోండి అమౌంట్. కరెక్ట్గా ఉందా లేదో కౌంట్ చేసుకోండి. నేను 5 లిస్టే ఇచ్చాను, మరి నువ్వు 7 అంటావేంటి? ఆ ఇద్దరెవరు? మేడం, లిస్టులో 5 ఉన్నారు, కానీ యూసఫ్గూడ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్తుంటే మహమ్మద్ రఫీ, కుమారస్వామి గుర్తొచ్చారు. వాళ్ళ డ్యూ రేపే ఉంది కదా, వెళ్ళి కలిశాను. పార్టీ హ్యాపీ మూడ్లో ఉన్నారు, అడగగానే డబ్బులు కట్టేశారు. కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి మేడం. సూపర్ వాసు, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు. చెప్పని పనులు కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి చేస్తున్నావు. గోపి నీ మీద ఉంచిన నమ్మకానికి 100% న్యాయం చేస్తున్నావు. అంతేకాదు, ఈ కంపెనీ అభివృద్ధికి నీ వంతు సాయం అందిస్తున్నావు. గుడ్. ఇలా అయితే గోపి తన లక్ష్యాన్ని ఈజీగా చేరటానికి నువ్వు కారణమవుతావు. మేడం, నేను మా అన్నయ్యకి తీరని ద్రోహం చేశాను. దానికి పరిహారంగా ఇదంతా చేస్తున్నాను. ఎంత చేసినా తక్కువే. చేసింది చాలా సింపుల్, చేయాల్సింది చాలా ఉంది మేడం. నేను చూస్తే చాలా గర్వంగా ఉంది వాసు. నీ మాటలు గోపికాని వింటే చాలా సంతోషిస్తాడు. సరే, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి మేడం. గోపి కడుతున్న కొత్త ఇంట్లో ఇంటీరియర్ వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇంటీరియర్ డిజైనర్ని నేను ఏర్పాటు చేశాను. నేను నీకు నెంబర్ ఇస్తాను. నువ్వు కార్ తీసుకువెళ్ళి అతన్ని పికప్ చేసుకుని ఆ ఇంటికి వెళ్ళి నువ్వు దగ్గరుండి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయించాలి. నంబర్ నోట్ చేసుకో. సారీ మేడం, ఈ వర్క్ మాత్రం నేను చేయలేను. అదేంటి వాసు అలా అంటావు? ఇప్పుడే కదా చెప్పిన పనులని చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకున్నాను. అంతలోనే నేను చెప్తే వర్క్ చేయనంటున్నావు. ఏమైంది వాసు? సారీ మేడం, ఈ వర్క్ మాత్రం నేను చేయలేను. వేరే ఎవరినైనా పంపించండి, నేను వస్తాను. ఆగు వాసు, వేరే ఎవరినైనా పంపితే నీ అంత బాధ్యతగా చేస్తారా? మీ అన్నయ్య నన్ను నమ్మి ఈ పని నాకు అప్పచెప్పారు. నేను నిన్ను నమ్మి వెళ్ళమంటే వెళ్ళనంటావేంటి? ఏంటి వాసు, మాట్లాడవేంటి? నేను నిన్ను డామినేట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదా ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తాను, పర్సనల్ పనులు చేయకూడదనుకుంటున్నావా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. ఈ పని తప్ప మరే పనైనా చెప్పండి, చేస్తాను. కానీ ఆ ఇంటి పని మాత్రం నేను చేయలేను మేడం. నాకు మీ దగ్గర ఎలాంటి గోసు లేవు. అసలు నేను ఈ ఆఫీస్లో పని చేయగలిగేదే మీ వల్ల. అసలు నువ్వు నాకేం అర్థం కావటం లేదు వాసు. మీ అన్నయ్య ఆఫీస్ పని చేస్తానంటావు, మీ అన్నయ్య ఇంటి పని మాత్రం చేయనంటావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. మేడం, మీరొక్కరే అది మీ అన్నయ్య ఇల్లు, మీ అన్నయ్య ఇల్లు అంటున్నారు. కానీ అలా చెప్పుకునే అర్హత నాకుందా చెప్పండి? ఎందుకు వాసు అలా అంటావు? మరి ఇంకెలా అనమంటారు మేడం? నేను ఇక్కడ పనిచేయడం మా వదినకి అస్సలు ఇష్టం లేదు. మీ రికమెండేషన్ వల్లే మా అన్నయ్య దయతో ఇక్కడ పనిచేస్తున్నాను, అంతే. మరో 4 రోజుల్లో గృహప్రవేశం అని విన్నాను. కానీ ఇంతవరకు ఇల్లు కడుతున్న విషయం కూడా మాట వరుసకైనా సరే నాకు మా అన్నయ్య చెప్పలేదు. తమ్ముడుగా కాకపోయినా ఈ కంపెనీలో వర్కర్గానైనా ఒక వాల్యూ ఇచ్చి కనీసం ఒక ఇన్విటేషన్ కార్డు అయినా ఇవ్వచ్చు కదా. అంటే ఆ విషయం నాకు చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి నేను పనిచేయించడం ఎలా కుదురుతుంది? తేడా వస్తే మళ్ళీ మొదటికొస్తుంది మేడం, వద్దు. వాసు, గోపి మీ అందరినీ తప్పకుండా ఆహ్వానిస్తాడు. ఇన్విటేషన్ ఇచ్చి మరీ మీ అందరినీ పిలుస్తాడు. ఇంకా చాలా టైం ఉంది కదా, ఎందుకు తొందరపడుతున్నావు? లేదు మేడం, ఒకవేళ శుభలేఖిచ్చి అన్నయ్య మమ్మల్ని పిలవాలనుకున్నా వదిన మాత్రం అందుకు అంగీకరించదు. అందుకే మా అన్నయ్య నాతో అనకపోయినా అమ్మతో అనకపోయినా కనీసం మా నాన్నతోనైనా చెప్పేవాడు. కానీ ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే అన్నయ్య మా వదిన మాట జవదాటాడు మేడం. మా సొంత అన్నయ్య ఇల్లు కట్టి గృహప్రవేశం చేయబోతున్నాడు. కానీ ఆ ఇంటి గడప తొక్కే అర్హత నాకు గాని, మా అమ్మకు గాని, మా నాన్నకు గాని ఎవ్వరికీ లేదు. అంతా మా తలరాత మేడం. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మీరింక దాని గురించి మాట్లాడకండి. నీ బాధ నాకు అర్థమైంది వాసు. కానీ మీ అన్నయ్య గురించి నీకు తెలీదా? గోపి తప్పకుండా మీకు కార్డిచ్చి ఆహ్వానిస్తాడు. అలా జరగకపోతే నేను గోపిని ఊరికే వదలను. మిమ్మల్ని తప్పకుండా శుభకార్యానికి పిలిచేలా చేస్తాను. లేదు మేడం, మా వదిన ఇష్టం లేకుండా మా అన్నయ్య ఆ పని చేయడు. నేను చెప్తే తప్పకుండా చేస్తాడు. నా మాట మీదే కదా గోపి నిన్ను పనిలో చేర్చుకుంది. మేడం, పంతాలకు వెళ్లడం వల్ల గొడవలు, మనస్పర్ధలు వస్తాయి, వదిలేయండి. నీ బాధ న్యాయమైందే వాసు. అలాగే అర్చన కోపంలో కూడా న్యాయముంది. వీటి మధ్య గోపి చాలా ఇబ్బంది పడుతున్నాడు.
ఇదంతా అర్చనకు వివరంగా చెప్పి మీకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి మిమ్మల్ని పిలిచేటట్టు చేయడం నా బాధ్యత. నువ్వేం బాధపడకు. సర్లేండి మేడం, అదంతా జరిగినప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం నేను ఆ ఇంటికి వెళ్ళలేను. ఓకే, కానీ ఈ పని ఎవరికి చెప్పాలి? ఎవరు బాగా చేస్తారు? మేడం, మన భాషా భాస్కర్ అన్నయ్యకి నమ్మకమైన వాళ్ళే కదా, వాళ్ళని పంపించండి. షెడ్ పని చేయడానికి వేరే వర్కర్స్ ఉన్నారు, దాన్ని పురమాయించడానికి నేనున్నాను. వాళ్ళు అక్కడ పని చూసుకుంటారు మేడం. కరెక్టే. నువ్వు వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పు. సరే మేడం. వాసు. ఏంటి మేడం? నువ్వు చాలా మారిపోయా వాసు. మేడం, ఇంతకు ముందంటే తెలియక చాలా తప్పులు చేశాను. మా అన్నయ్య వదినికి చాలా ద్రోహం చేశాను. ఇక నుంచి వాసు అలా ఉండడు మేడం. మా అన్నయ్యకి కుడిభుజంలా ఉండి ఏ ఆపదొచ్చినా ముందు నేను నిలబడతాను మేడం. మా అన్నయ్య ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. థ్యాంక్స్ వాసు. అందరూ నన్ను నమ్మాలనే నేనింత కష్టపడి నాటకం పండిస్తున్నా, పాత్ర పోషిస్తున్నా. నా రేవతి నాదయ్యేదాకా ఈ డ్రామా ఇలాగే కొనసాగిస్తా. ఆ తర్వాత ఈ వేషం తీసేసి నా అసలు క్యారెక్టర్లోకి వస్తా. అప్పుడు చూస్తారు ఈ వాసుగడి విశ్వరూపం. రారా ఆకాష్. అమ్మా, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఎరా, ఏదో డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నావుగా, తీసుకున్నావా? వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు నాన్న. డబ్బు ఇస్తేనే పని జరుగుతుంది. నేనప్పుడే అనుకున్నాను డబ్బులు ఇవ్వకుండా ఏ పని జరగదని. ఇంతకీ ఎంత అడుగుతున్నారా? 10,000 దాకా అడుగుతున్నారమ్మా. 10,000? మనం ఇప్పుడున్న పరిస్థితిలో 10,000 ఎక్కడి నుంచి తేగలనరా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. నాకు మాత్రం మన కుటుంబ పరిస్థితి తెలీదా? అందుకే బండి తాకట్టు పడితే 10,000 ఇచ్చారు. ఎలా అయినా ఒక వారంలో డూప్లికేట్ సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. ఏంట్రా, బండి పెట్టావా? సర్లే, ఎలాగోలాగా సర్టిఫికేట్ సంపాదించి ఉద్యోగం చూసుకోరా. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. డాక్టర్లు నన్ను రెస్ట్ తీసుకోమన్నారని ఆగాను. లేకపోతే నేను ఇంట్లో కూర్చునేవాడిని కాదురా. ఏ షాపులోనన్నా లెక్కలు రాయటానికో వాచ్మెన్ పనికో వెళ్ళుండేవాడిని. అత్తయ్యా, రామ్మ రాణి, కాఫీ ఇవ్వనా? వద్దత్తయ్య, నేను తర్వాత తాగుతాను. ఆకాష్, నాకు హెల్ప్ చేయగలవా? ఏంటది? 1,00,000 రూపాయలు కావాలి, ఏర్పాటు చేయగలవా? 1,00,000? ఏంటి తమాషాగా ఉందా? అలా అనుకోక ఆకాష్, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నువ్వు చూసావు కదా, నేనెంత సమాధానపరచాలని చూసినా అన్నీ నా మాట వినడం లేదు. అవతల గృహప్రవేశానికి టైం దగ్గర పడుతోంది. దానికి నేను నగలు లేకుండా వెళ్తే అన్నీకి నిజం తెలిసిపోతుందని భయంగా ఉంది. అందుకే మొత్తం నగలు కాకపోయినా సగమన్నా విడిపించుకొస్తే గృహప్రవేశానికి వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చాక మళ్ళీ నగలు తాకట్టు పెడదాం. ఒక్కరోజు అడ్జస్ట్మెంట్ కోసం అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా అడిగి అడ్జస్ట్ చేయి. ఏంటి ఆకాష్, యువతలు నేనెంత సీరియస్గా అడుగుతుంటే నువ్వేం పట్టించుకోకుండా ఉన్నావు. మరి నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడే ఆ డూప్లికేట్ సర్టిఫికేట్ల కోసం 10,000 అవసరమై బండి తాకట్టు పెట్టొచ్చాను. అలాంటప్పుడు నేను 1,00,000 రూపాయలు ఎలా తేగలను? నిజమేరా, రాణి అన్నది కూడా కరెక్టే కదా. ఏదైనా ప్రయత్నం చేయరా. ఏంటమ్మా నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నన్ను ఎవరూ నమ్మటం లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను? నువ్వే ఇలా అంటే ఎలా ఆకాష్? మనం గృహప్రవేశానికి ఎలా వెళ్ళగలం? ఇలాగే వెళ్తే నిజం బయటపడి అవమానపడాల్సి వస్తుంది. కనీసం ప్రయత్నం చేయకుండా మాట్లాడతావే? రాణి, ఇప్పుడు ప్రయత్నించే పరిస్థితులు లేవు. అంతెందుకు, మన పెళ్లి ముందు మీ నాన్న ప్రాబ్లంలో ఉంటే నువ్వు అడగకుండానే 1,00,000 రూపాయలు తెచ్చి కట్టి ప్రాబ్లం సాల్వ్ చేయలేదా? ఇప్పుడు ప్రయత్నించినా ఫలితం లేదు రాణి. ఆ విషయం తెలిసి ప్రయత్నించే ప్రయోజనం ఏముంది? అర్థం చేసుకోగలను ఆకాష్. అప్పుడు నా మీద ప్రేమ ఉంది, చేసావు. ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయింది. అందుకే అడిగినా కాదు అంటున్నావు. కనీసం చూస్తానని కూడా ఒక్క మాట అన్నా అనుకుంటా కుదరదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నావు. అలాగే అనుకో రాణి.
నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయింది, సరేనా? అమ్మ రాణి, వాడేదో కోపంలో అలా మాట్లాడాడు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మా. చెప్పండి రామారావు గారు. అలాగా? ఏ గుడి? సరే, నేను వెంటనే వచ్చేస్తానండి. కానీ కానీ ఇక్కడ కొట్టు, ఇక్కడ లీక్ అవుతుంది మురుగు. అదే ఏయ్ కొట్టు. సంజన, గెస్ట్ వచ్చే టైం అయింది, త్వరగా రా. వస్తున్నానండి. అంతా రెడీయేనా? అంతా రెడీయేనండి. వచ్చేవాళ్ళు మామూలు గెస్ట్ కాదు. అబ్బా చెప్పారు కదండి. ఇదొకటి ఇప్పుడు పెట్టుకున్నాం ఈ కంపు. రాయ్ సుబ్బయ్య. అయ్యగారు ఇలా రా. వస్తున్నానయ్యా. చెప్పండి అయ్యా. ఏంట్రా ఆ డ్రైనేజ్ కంపు తట్టుకోలేకపోతున్నాం, త్వరగా కానిమని చెప్పు. అవతల పెద్ద పెద్ద గెస్టులు వస్తున్నారు. అలాగే చెప్పు. రంగయ్య, ఇంకా పని పూర్తి కాలేదా? అబ్బా, ఎవరో గెస్ట్లు వస్తున్నారట. పెద్దయ్య గారు ఈ పని అవలేదని నా మీద అరుస్తున్నారే బాబు, త్వరగా కానియండి అయ్యా. సరే సరే సరే, కంపు అంటే కంపు, డ్రైనేజ్ లో కంపు వాసన కాక అత్తర వాసన వచ్చుద్దాయింది. బాలే చెప్పొచ్చావు. మీరు కానిండి రా. అదిగో వచ్చేసినట్టున్నారు. పద సంజన. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. రండి 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 గోపి, రండి. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. కూర్చోండి. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం అండి, ముందు పత్రిక తీసుకోండి. అలాగే. వచ్చే శుక్రవారం ఉదయం 7:30 మా ఇంటి గృహప్రవేశం. మీరిద్దరూ తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాం. మీరు కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. ఇల్లు చాలా బాగుంది. మేడం పేరు పెట్టినట్టున్నారు. అవును సార్. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నా భార్య. అందుకే అర్చన నెలేవని పేరు పెట్టాను. వెరీ గుడ్. మీ కష్ట నష్టాలని మొదటి నుంచి చూసిన వాడిని నేను. కష్టపడ్డ అనుభవం సుఖమైన జీవితాన్ని అందిస్తుందంటారు. అది మీ విషయంలో రుజువైంది గోపి. మరి మేము బయలుదేరుతాం. వస్తామండి. మంచిది గోపి. వెళ్ళొస్తామండి. మంచిది గోపి, రండి. చేస్తారు.